నమస్కారం మిత్రులరా, మీరు చూస్తున్నది డివైన్ దర్శన్. మనం శ్రద్ధగా, భక్తితో, రహస్యంగా దేవాలయాల చరిత్రలు, ఆధ్యాత్మిక కథలు మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం గురించిన విశిష్టతలు, పురాణ కథలు, వ్రతాలు మరియు దాని గంభీరత. హిందూ పంచాంగ ప్రకారం ఆషాఢ మాసం తరువాత వచ్చే మాసమే శ్రావణ మాసం. ఇది భక్తులకు ప్రత్యేకమైన మాసం, ఎందుకంటే ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన కాలం. ఈ మాసంలో భక్తులు ఉపవాసాలు, వ్రతాలు, జపాలు, అభిషేకాలు చేస్తూ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. ఈ మాసం వైశిష్ట్యం గురించి ఒక పురాణగాథ కూడా ఉంది. ఒకప్పుడు దేవతలు మరియు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అత్యంత ప్రమాదకరమైన హాలాహల విషం బయటపడింది. ఆ విషం వల్ల లోకాలకు ఆపత్తు రాగా అందరి రక్షణ కోసం మహాదేవుడు స్వయంగా ఆ విషాన్ని త్రాగి తన కంఠంలో నిలిపాడు. ఆ క్షణం నుంచి ఆయన నీలకంఠుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఘటన శ్రావణమాసంలో జరిగిందని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి సోమవారం శ్రావణ సోమవార వ్రతం నిర్వహించబడుతుంది. భక్తులు ఉపవాసముండి శివలింగానికి పాలు, తేనె, చందనం, తులసి, బిల్వదళాలతో అభిషేకం చేస్తారు. ఓం నమః శివాయ మంత్రాన్ని నిత్యం జపిస్తే మనస్సు నిర్మలమవుతుందని నమ్మకం. శివుడి అనుగ్రహం పొందేందుకు ఈ మాసంలో ప్రదోషకాలపు పూజలు చేయడం విశేషం. ఇదే కాదు, శ్రావణ మాసంలోని శుక్రవారాలు లక్ష్మీదేవికి అంకితమైనవి. స్త్రీలు గృహలక్ష్మిగా అమ్మవారిని పూజిస్తూ కుంకుమార్చనలు, దీపారాధనలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రక్షాబంధన్, కృష్ణాష్టమి వంటి పండుగలు ఈ మాసంలో జరగడం వల్ల ఇది అత్యంత పుణ్యకారకమైన మాసంగా మారింది. ఈ మాసంలో ప్రతి వారంలో ప్రతి రోజుకు ఒక దేవతకు విశిష్టత ఉంటుంది. సోమవారం శివుడు, మంగళవారం గౌరీ, బుధవారం విష్ణువు, గురువారం గురువు, శుక్రవారం లక్ష్మి, శనివారం శనేశ్వరుడు, ఆదివారం సూర్యుడు. ఈ మాసంలో చేయవలసిన పుణ్యకార్యాలు: ఉదయ సమయంలో పవిత్ర స్నానాలు, శివపూజ, బిల్వదళం సమర్పణ, తులసి సేవనం, ఉపవాసాలు, ధర్మచర్యలు, దానం, అన్నదానం, వస్త్రదానం వంటి సేవలు శ్రేయస్కరమైనవిగా పరిగణించబడతాయి. అలాగే ఈ మాసంలో కొన్ని విషయాలు నివారించాలి. మాంసాహారం, మద్యపానం వంటి తామసిక ఆహారాలు, అసత్య భాషణం, తలకొరి వివాదాలు, శివలింగానికి తులసి లేదా తోడ్పత్రాలు సమర్పించడం పాపకర్మలు. శ్రావణ మాసంలో చేసే ఉపవాసాలు, పూజలు, సేవలు మనకు శారీరక, మానసిక ఆరోగ్యం, కుటుంబ శాంతి, ఆర్థిక స్థిరత అందిస్తాయి. శివుడు, లక్ష్మీదేవి, విష్ణువు వంటి దైవాల అనుగ్రహంతో జీవితానికి శుభమార్గం ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ శ్రావణ మాసాన్ని భక్తితో గడిపి శివుని ఆశీస్సులు పొందుదాం. మీ ఆధ్యాత్మిక యాత్రలో డివైన్ దర్శన్ మీతో కలిసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అనుభవాలు పంచుకోండి. మరిన్ని ఇలాంటి దైవ కథల కోసం డివైన్ దర్శన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.